ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు స్టాక్ మార్కెట్ అనలిస్ట్ సుందర రామ్ రెడ్డి గారు. నమస్తే సార్. నమస్తే. సార్, యంగ్స్టర్స్ ఈజీ మనీ కోసం బాగా పరుగులు పెడుతున్నారు అంటే స్టాక్ ట్రేడింగ్ అనేది ఒక గ్యాంబ్లింగ్ గా మారింది అంటే ఏం చెప్తారు సార్? సో బేసికల్గా ఈజీ మనీ కాదండి, ఎవరైనా సరే సర్వైవల్ కోసం రకరకాల మెథడ్స్ అడాప్ట్ చేస్తూ ఉంటారు. అంటే కష్టపడకుండా ఇంట్లోనే కూర్చొని మనీ మేకింగ్ చేసే మెథడ్స్ అంటే ఇంకా ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారు. అందుకని న్యాచురల్గా స్టాక్ మార్కెట్ ఏంటంటే కొన్నిసార్లు ఈజీ మనీ మార్కెట్ బుల్ అప్ ట్రెండ్లో ఉందనుకోండి, చాలా ఈజీగా వస్తుంది. కొన్నిసార్లు రూపాయి సంపాదించి చాలా టఫ్గా ఉంటుంది. అందుకని ప్రొఫెషనల్సే దాన్ని హ్యాండిల్ చేయటం వస్తుంది అనమాట. బట్ అన్ఫార్చునేట్లీ కోవిడ్ కాడ నుంచి మార్కెట్ వన్ వే రూట్లో పైకి వెళ్ళింది కాబట్టి ఎక్కువ మంది యంగ్స్టర్స్ ఏంటంటే ఇంకా ఆ ఎక్స్పీరియన్స్ సరిపోతుంది అని చెప్పేసి అండ్ ఉదయం కంటే సాయంత్రకాలం మనీ వస్తుందని, 1 వీక్ మనీ వస్తుందని చెప్పేసి ట్రేడింగ్ని ఒక ఒక వ్యసనం అనండి, దాని పేరు లేదా లైవ్హుడ్ అనుకోండి, అలా తీసుకొని చేస్తున్నారనమాట. బట్ అన్ఫార్చునేట్లీ మార్కెట్ ఏంటంటే నిరంతరం ఛాలెంజెస్. బుల్ మార్కెట్స్ ఎక్కువ రోజులు ఉండవు, బేర్ మార్కెట్స్ ఎక్కువ రోజులు ఉండవు, స్టడీ మార్కెట్లు ఎక్కువ రోజులు ఉండవు. వాల్యుయేషన్స్ నిరంతరం మారుతూ ఉంటాయి, సెక్టార్స్ నిరంతరం రొటేషన్ జరుగుతూ ఉంటుంది. అండ్ వరల్డ్ మార్కెట్స్ మొత్తం ఇంటిగ్రేటెడ్, మొత్తం ఒక ప్రొఫెషనల్ వేలో నేర్చుకొని ముందుకెళ్తే తప్ప ఇది అంత ఈజీగా అర్థం కాదు. అందుకని బయట ఏదో కూరగాయలు కొంటే కూరగాయల బిజినెస్ అర్థమైనంత ఈజీగా ఇది అర్థం అవుద్దేమో అనుకుంటారు ఎక్కువ మంది. బట్ అంత ఈజీ ఏం కాదు. దాంతో ఏంటంటే ఎక్కువ మంది లాస్ అవుతూ ఉంటారు. ఆ ఏజ్కి లాస్ అనేది ఒప్పుకోలేరు అనమాట. ఏదైనా ఐటీ ప్రొఫెషనల్లో సక్సెస్ఫుల్గా కెరీర్ బాగుంది, ఒక లాయర్ సక్సెస్ఫుల్గా కెరీర్ బాగుంది, అట్లా వాళ్ళు ఈ ఇండస్ట్రీలోకి వచ్చారనుకోండి, వాళ్ళది కాని ఇండస్ట్రీ కదా, బట్ స్టిల్ వాళ్ళు ఒకసారి సక్సెస్ఫుల్ పర్సన్స్ కాబట్టి ఇందులో కూడా మనం ఎందుకు సక్సెస్ అవ్వలేము అని చెప్పేసి రెవెంజ్ ట్రేడింగ్ డీల్ చేస్తారనమాట. దాంతో మోర్ అండ్ మోర్ లాసెస్లోకి వెళ్ళిపోతూ ఉంటారు. అట్లా టెంపరీగా ఇది అర్థం కావడానికి ఎక్కువ టైం పడుతుంది కాబట్టి, బట్ అదే పనిగా రెవెంజ్ ట్రేడింగ్ చేయడం వల్ల ఎక్కువ లాస్ అవుతుంటారు. బట్ ఇది రిటైలర్స్ అనే కదండి, ఎవరైనా ఒక ఇండస్ట్రీ తీసుకున్నప్పుడు కొత్తలో అంతే స్ట్రగుల్ అవుతూ ఉంటారనమాట. ఓవర్ పీరియడ్ ఆఫ్ టైంలో కానీ దే కాంట్ మేక్ గుడ్ మనీ అనమాట. సార్, ఈ స్టాక్ ట్రేడింగ్ అనేది ఒక జూదం లాగా మారిపోయింది అంటే? నేను అదే అంటుంది, జూదంలాగా మారిపోయింది అనేది అంటే లూజ్గా వేరే వాళ్ళ మీద చట్టాలు వేసినట్టు అవుతుంది. కానీ ఎవరైనా మనీ అంటే అది వాళ్ళు ఎంత కష్టం వాళ్ళకి కూడా తెలుసు. కాకపోతే బయట ఏ జాబ్ ఆపర్చునిటీ లేకపోయినా, లేదా లివింగ్ కాస్ట్ చాలా ఎక్కువ అవుతుంది అనుకోండి, అడిషనల్ ఇన్కమ్ కావాలి అనే తపనతోట ఉండొచ్చు. ఓకే, లేదు అంటే ఇంతకంటే వేరే రూట్ ఏం లేదు, ఇదిగో ట్రై చేద్దాం అని అలా ట్రై చేసి ఉండొచ్చు. మొత్తంగా ఏదైతే కావచ్చు, ఈ మెథడ్స్ ఎక్కువ మంది ట్రై చేస్తున్నారు, ఎక్కువ మంది లాస్ అవుతున్నారు. మీరు బేసికల్గా ట్రేడింగ్ అని అంటే ట్రేడింగ్లో చాలా పెద్దది. అది స్కాల్పింగ్ అయి ఉండొచ్చు, ఇంటర్డే అయి ఉండొచ్చు. లెస్ దెన్ 1 year నువ్వు ఏం చేసినా ట్రేడింగే అంటారండి. సో అందుకని ట్రేడింగ్ చేసే వాళ్ళందరూ వ్యసనపరులు లాస్ అవుతారు అనడానికి స్టాటిస్టికల్ డేటా ఏం లేదు. కాకపోతే ఫీచర్స్ అండ్ ఆప్షన్స్ జోలు వెళ్తే లాస్ అవుతారు అనడానికి మీకు డేటా ఉంది, సెబీ వాళ్ళు రిలీజ్ చేసే డేటా ఉంది. దాని ప్రకారం ఏంటంటే మోర్ దెన్ 90% పబ్లిక్ లాస్ ద మనీ. బట్ వాళ్ళందరూ చేసేది ఫీచర్స్ అండ్ ఆప్షన్స్ అని చెప్పి మనం ప్రూవ్ చేయలేము. మనం ఎనీబడి కన్ ట్రేడ్ చేస్తున్నాము, 20 seasons చేసాము, అది కూడా ట్రేడింగే. బట్ నోబడి లూజ్ ద మనీ, రైట్? అందుకని ట్రేడింగ్లో కూడా సేఫ్టీ వేలో ట్రేడ్ చేయొచ్చు. బట్ అన్ఫార్చునేట్లీ మేబీ ఎక్కువ మంది ఆప్షన్ జోలు వెళ్తున్నట్టున్నారు, లేదా ఇంటర్డే జోలు వెళ్తున్నట్టున్నారు, తక్కువ టైంలో ఎక్కువ సంపాదించాలని చూస్తున్నట్టున్నారు. తద్వారా వాళ్ళు లాస్ అవుతున్నారు అనమాట. బట్ ట్రేడింగ్ని ఒక ప్రొఫెషనల్ వేలో కనుక తీసుకుంటే ఎనీ అదర్ బిజినెస్, ఒక టీసీఎస్, ఒక విప్రో వాళ్ళ బిజినెస్ చేసిన ఇయర్లీ 20% కంటే ఎక్కువ మిగలవు. ఇది కూడా దాన్ని అంత సీరియస్గా తీసుకొని కనుక చేస్తే కనుక ఇక్కడ కూడా 20-30% సంపాదించుకోవచ్చు. ఏ బిజినెస్లో ఉండే ఛాలెంజెస్ ఆ బిజినెస్లో ఉంటాయి. ఏ బిజినెస్ కూడా కన్సిస్టెన్సీగా రిటర్న్స్ ఒకేలాగా రావు. టాటా మోటార్స్, టాటా స్టీల్ పర్టికులర్ చూసుకుంటే 2022లో వాళ్ళకి వచ్చిన ప్రాఫిట్ 44,000 కోట్లు అండి. 2022లో వాళ్ళకి వచ్చిన ప్రాఫిట్స్ 44,000 కోట్లు. ఇప్పుడు లాస్ట్ 2 years నుంచి వాళ్ళు లాస్ అవుతుంది ఇయర్లీ 4,000 కోట్లు అండి. ఇప్పుడు వాళ్ళు చేసేది కూడా జూదం అని అనలేం కదా, వాళ్ళు చేసేది కూడా. సో ఇట్స్ వెరీ ఛాలెంజింగ్ ఎన్విరాన్మెంట్ కొన్ని ఉంటాయి అనమాట. అందుకని ఎనీ అదర్ బిజినెస్లో ఉన్నట్టు ఈ బిజినెస్లో కూడా స్ట్రగుల్స్ ఉంటాయి. సెటిల్ అవ్వడానికి కొంత టైం పట్టచ్చు. కొన్ని ఫేవరబుల్ కండిషన్లో మనీ మేక్ చేయొచ్చు, కొన్ని అన్ఫేవరబుల్ కండిషన్లో మనీ లాస్ అవ్వచ్చు. మొత్తానికైతే యూత్ టూ మచ్గా ట్రై చేస్తున్నారు అనేది మనకు డేటా ద్వారా అర్థమవుతుంది. అంటే దాని పేరు మీరు గ్యాంబ్లింగ్ అనండి, జూదం అనండి, ఏదైనానండి, బట్ ఎండ్ ఆఫ్ ది అది హార్డ్ ఎర్న్ మనీ వాళ్ళది. అది ఓకే, ఏదో టైంలో నేర్చుకుంటారు,
కన్జర్వేటివ్ టైర్ అవుతారు, లాంగ్ టర్మ్ లో మనీ మేక్ చేసుకోవచ్చు. అంటే కొంతమంది స్టూడెంట్స్ ఉన్నా సార్ అట్ ద ఏజ్ ఆఫ్ 18 వాళ్ళు 20 lakhs కూడా లాస్ అయ్యారంట ఈ స్టాక్ ట్రేడింగ్ లో పెట్టి. నేను అదే అంటుంది, ఇప్పుడు వ్యసనానికి బిజినెస్ కి తేడా తెలియాలి. ఎవరైనా ఒక బిజినెస్ చేస్తున్నారంటే బిజినెస్ లాగానే చేయాలి దాన్ని. బిజినెస్ లో ఏం చేస్తాం మనం, అది వర్త కాదని ట్రై చేస్తాం కదా, ఇట్స్ వర్త కాదా అని ఏదో టైంలో రిలీజ్ అవుతాం. బిజినెస్ కి ఎంత ఖర్చు అవుతుంది, ఎంత లాభం వస్తుంది, గవర్నమెంట్కి ఎంత ట్యాక్స్ కడతాము అని క్లారిటీ ఉంటుంది. బట్ ఇక్కడ ఏంటంటే యూత్లోనే కాబట్టి అది ఈజీగా వచ్చిద్దేమో అని చెప్పేసి ఒకళ్ళు చూసి ఒకళ్ళు. బేసికల్గా ట్రేడింగ్లో ఏమవుతుందంటే ఏదైనా ట్రేడ్ సక్సెస్ అయింది అనుకోండి 100 మందికి చెప్తాము, ట్రేడ్ ఫ్లాప్ అయింది ఎవరికి చెప్పావు. అందుకని దీంట్లో ఆఫ్ బేక్డ్ ట్రూత్ బయటకు వస్తుంటాయి, మిగతా ఆఫ్ అగ్లీ సైడ్ ఎవరు చెప్పరు. తద్వారా ఏంటంటే ఎవరికి వాళ్ళు ఏంటంటే ఈజీగా డబ్బు వస్తుంది, ఇలా కొంటే అలా డబ్బు వస్తుందేమో అనుకుని దిగుతారు. బట్ లెసన్స్ అర్థం కావడానికి చాలా టైం పడుతుంది. ఈలోపు కొంతమంది సస్టైన్ అవుతారు, కొంతమంది లాస్ అవుతూ ఉంటారు. నాకు బ్రేకింగ్ రావడానికి కూడా ఆల్మోస్ట్ 7-8 years పట్టింది. ఇప్పటికీ మా ట్రేడ్స్ కొన్ని ఫ్లాప్ అవుతూనే ఉంటాయి. దాని అర్థం ఏంటంటే 1-2 ఐసోలేటెడ్ తీసుకోకూడదు, కెరీర్ ఓవర్ పీరియడ్ ఆఫ్ టైంలో తీసుకుంటే అది వర్కౌట్ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. కాకపోతే యూత్ ఒక పక్క స్టడీస్ మీద ఫోకస్ చేస్తూ ఇంకో వైపు ఇలాంటి ఎక్స్పెరిమెంట్ చేస్తే లాస్ ఛాన్స్ ఉంది. బట్ లాస్ లేకుండా కూడా చేయొచ్చు అంటే చేయొచ్చు. నేను అంటుంది అదే, వాళ్ళు తీసుకునే ప్రొడక్ట్ని బట్టి ఉంటుంది, వాళ్ళు తీసుకునే టైం ఫ్రేమ్ బట్టి ఉంటుంది. బట్ ఎక్కువ యూత్ అయితే ఈ మధ్య దీంట్లో ఇన్వాల్వ్ అవుతున్న విషయం అర్థం అవుతుంది. అంటే ఇప్పటి వరకు మామూలుగా మనం జూదం అంటే చాలానే ఉన్నాయి కదా సార్, వేరే వేరే వేరియేషన్స్ చూస్తాం కదా. ఇప్పుడు స్టాక్ ట్రెండింగ్ అనేది కూడా ఇదొక కొత్తగా వచ్చింది అంటే ఏమంటారు? నో, స్టాక్ మార్కెట్ ట్రేడింగ్ లేదా ఇన్వెస్ట్మెంట్ అనేది వన్ ఆఫ్ ది ఓల్డెస్ట్ ప్రొఫెషన్ అండి. 1602లో స్టార్ట్ అయినాయి స్టాక్ మార్కెట్స్. 1602 నుంచి. ఇండియాలో కూడా 1875లో స్టార్ట్ అయింది. అప్పటి నుంచి ఇప్పటి దాకా ఉంది. అండ్ ఇన్ని సంవత్సరాల చరిత్రలో ఇన్వెస్టర్స్ అయితే ఆల్వేస్ మేక్ ద మనీ. మ్యూచువల్ ఫండ్స్లో పెడితే లాస్లు అంటే పెద్దగా ఏమి ఉండవండి. వాళ్ళు తీసుకునే ప్రోడక్ట్ని బట్టి ఉంటుంది, అండ్ వాళ్ళు తీసుకునే టైం ఫ్రేమ్ని బట్టి ఉంటుంది. షార్ట్ టర్మ్లో ఎక్స్పెక్టేషన్ ఉంటే ఎక్కువ లాస్లు అయి ఉండొచ్చు మేబీ, బట్ లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్లో వన్ ఆఫ్ ది బిజినెస్. ఏ బిజినెస్లో అయినా సరే షార్ట్ టర్మ్లో అప్ అండ్ డౌన్స్ ఉండొచ్చు, లాంగ్ టర్మ్లో మనీ ఉండొచ్చు. కాబట్టి మీరు ప్రొఫెషనల్గా నేర్చుకొని అండ్ రిస్క్ లేని ప్రొడక్ట్స్ని టెస్ట్ చేసుకుంటూ పోతుంటే లాంగ్ టర్మ్లో యూ కెన్ మేక్ ద మనీ. మనం చాలా మంది చరిత్రలో మనం చూస్తున్నాం కదా, ది మేక్ ద మనీ. అలా కాకుండా వెరీ షార్ట్ టర్మ్లో క్విక్గా రిచ్ అవ్వాలనుకుంటే అది ఎప్పుడైనా డేంజరస్ గేమ్. అది చాలా మంది ఉదయం కొని కాల్ ఆప్షన్స్ సాయంత్రకాలం డబుల్ అవుతాయని నమ్ముతారు, బట్ అది అంత ఈజీ ఏం కాదు. ఆ విషయం వాళ్ళకి త్వరగా అర్థం కావాలి కదా. సీన్ 5 ట్రేలు చేసావు, 10 ట్రేలు చేసావు, 20 ట్రేలు చేసావు, నీ పర్సనాలిటీకి అది సూట్ అవ్వట్లేదు అని తెలిసినప్పుడు దాన్ని వదిలేలాగా ఉండాలి కదా. దాన్ని వదలకుండా చేస్తున్నప్పుడు దాన్ని జూదం అంటారు. అంటే లాస్ వస్తున్నా సరే ఆ విషయాన్ని నువ్వు ఇంకా అబ్జర్వ్ చేయకుండా ఇంకా చేయటాన్ని దాన్ని జూదం అంటారు. జూదం ఏముంది, ఇక్కడేముంది, బయట కూడా చాలా ఉంటాయి కదా. కేరళ లాటరీ టికెట్లు ఉన్నాయి, ఓకే, అండ్ చాలా ఉంటాయి అలాంటి వాళ్ళకి. బేసికల్గా స్టాక్ మార్కెట్ ఎందుకంటే బయట కూడా ఉన్నాయి. అయితే స్టాక్ మార్కెట్లో చేసే వాళ్ళందరినీ లాస్ అయ్యే వాళ్ళని నువ్వు జూదం అనలేవు. ఫైనల్ గా సార్, ఇప్పుడు రీసెర్చ్ చెప్పింది యూత్ ఎక్కువ డైవర్ట్ అవుతున్నారు అంటే ఈజీ మనీ, తొందరగా మనకి డబ్బులు ఎక్కువ వచ్చేస్తే రిటర్న్స్ అని డైవర్ట్ అవుతున్నారు. ఒక రీజన్ అయి ఉండొచ్చు, ఒక రీజన్ ఈజీ మనీ ఉండొచ్చు. రెండో రీజన్ బయట ఎక్కడ జాబ్ లేక, ఆపర్చునిటీస్ లేక, పార్ట్ టైం మీద లేదా ఫుల్ టైం మీద దీంట్లో సంపాదించుకుందాం అని తప్పనే ఉండొచ్చేమో. రెండోది లూజ్గా అందరూ రిటైలర్ అంటారు, కానీ ఈవెన్ పెద్ద కంపెనీస్ కూడా కొలాప్స్ అయినాయి చాలా మంది ఉన్నాయి. ఎఫ్ఐఎస్ కొలాప్స్ అవ్వట్లేదా, లేకపోతే డిఐఎస్ కొలాప్స్ అవ్వట్లేదా, పెద్ద బ్యాంకులు కొలాప్స్ అవ్వట్లేదా. ఫెయిల్యూర్ పర్సెంటేజ్ ఎక్కడైనా ఉండొచ్చు, ఇక్కడ కొంచెం ఎక్కువ ఉండొచ్చు, ఇక్కడ ఎక్కువ ఉండొచ్చు. రెండోది ఏంటంటే ఆ ఏజ్కి బేసికల్గా ఆవేశం ఎక్కువ ఉంటుంది, ఆలోచన తక్కువ ఉంటుంది, ఎక్స్పీరియన్స్ కూడా లేదు కాబట్టి హ్యాండిల్ చేయడంలో కన్ఫ్యూజ్ అయి ఉండొచ్చు, మెంటర్స్ లేరు కాబట్టి ఎవరితో ఎలా షేర్ చేసుకోవాలో తెలియకపోవచ్చు, క్యాపిటల్ తక్కువ కాబట్టి త్వరగా జీరో అవ్వచ్చు. సో అందుకని డ్రాబ్యాక్స్ ఎక్కువ ఉన్నాయి. ఓకే, సో కాబట్టి ఇది ఎక్కడైనా జరుగుతుంది బేసికల్, ఎక్కడైనా సరే. సో అందుకని ఎడ్యుకేషన్ ఇది బెస్ట్ సొల్యూషన్ వీటన్నిటికీ. కొంచెం ఇవాళ రేపట్లో యూట్యూబ్స్ ఉన్నాయి అండ్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి. సైంటిఫిక్ వేలో నేర్చుకొని రావటం ద్వారా ఆ లాస్ని మినిమైజ్ చేయొచ్చు. అంటే చాలామంది ఏంటంటే ఒక 5 lakh, 10 lakh, 20 lakh మీరు అన్నట్టు పెడుతున్నప్పుడు ఒక 5,000, 10,000 పెట్టేసి ఒక ప్రొఫెషనల్ వేలో ట్రైన్ అవ్వ రావటం తప్పేమో చెప్పండి. ల్యాప్టాప్స్లో అఫోర్డబిలిటీ ఉంది, టెక్నాలజీ అఫోర్డబిలిటీ ఉంది, ఆన్లైన్లో కేవైసీ బ్రోకర్ అకౌంట్ ఓపెన్ చేసుకోవచ్చు, లెర్నింగ్ ఎక్కడి నుంచే నేర్చుకోవచ్చు వర్క్ ఫ్రమ్ హోమ్ లాగా. అందుకని ప్రొఫెషనల్ వేలో నువ్వు రెడీ అవ్వచ్చు, షార్ట్కట్లో వెళ్ళాల్సిన అవసరం లేదు. ఇప్పుడున్న మార్కెట్ కండిషన్ అంట 10 years బ్యాక్ అంటే ఇవేం లేవు కాబట్టి అప్పట్లో లాస్ అయితే అర్థం ఉంది, కానీ ఇప్పుడు కూడా లాస్ అవ్వకుండా చేయొచ్చు. నేను లాస్ అవ్వకుండా కూడా చేయొచ్చు అంటున్నాను. ఉంటుంది మెడిటేటింగ్ చేయండి, వచ్చిందాక పర్ఫెక్ట్ అయిందాక చేసుకుంటూ వెళ్ళండి. కన్జర్వేటివ్ ప్రొడక్ట్స్ బోల్డ్ ఉన్నాయి, ఈటీఎఫ్స్ ఉన్నాయి, మ్యూచువల్ ఫండ్స్ ఉన్నాయి, ఇండెక్స్ ఫండ్స్ ఉన్నాయి, వాటన్నిటి చేసుకుంటూ పోవచ్చు.
ఇంట్రాడేనే చేయాలా రూల్ ఏం లేదు కదా. ఎస్ అంటే ఫీచర్స్ ఆప్షన్స్ చేయాలని రూల్ ఏం లేదు కదా. కాబట్టి ఎవరికి వాళ్ళు వాళ్ళ పర్సనాలిటీకి సూట్ అయ్యే ప్రొడక్ట్స్ చేయటం ద్వారా ట్రేడింగ్లో కూడా మనీ మేక్ చేసుకోవచ్చు. నా నా కొడుకు ఏజ్ 20 అండి. ఇప్పుడు ఏసీసీఏ ఫినిష్ అయింది, సిఎఫ్ఏ లెవెల్ 1 రీసెంట్ క్లియర్ చేశాడు. లాస్ట్ 1.5 year నుంచి ట్రేడింగ్లో ఉన్నాడు. అండ్ ఐ డూ ప్రౌడ్ టు సే హీఈస్ ఇన్ ట్రేడింగ్. నేను సిగ్గుపడాల్సిన విషయం లేదు, దూరంగా పోవాల్సిన అవసరం లేదు. అందుకని యూత్ అంతా ట్రేడింగ్ లో పడి లాస్ అవుతున్నారని నువ్వు ప్రూవ్ చేయలేవు. నేను అంటుంది అది. అంటే వాళ్ళ పేరెంట్స్ గైడెన్స్, వాళ్ళు చేసిన కోర్సెస్, వాళ్ళకి ఎక్స్పెక్టేషన్ ఎంత ఉంది, మార్కెట్ అదే రేట్ ఆఫ్ రిటర్న్ మీద ఎంత ఎక్స్పెక్టేషన్స్ ఉంది అన్న దాన్ని బట్టి ఉంటుంది తప్ప అందరిని ఒక ఘాటి మీద అట్లా కరెంట్ యూత్ అంత వేస్ట్ అట్లా మనం చెప్పలేము. అండ్ జొమాటో స్విగ్గీలు బిగిన్ చేసింది అంత యూత్తేనండి. ఒక స్టాక్ మార్కెట్ లో కోపుతున్నారు వాళ్ళు. అందుకని యూ కాంట్ అండర్ ఎస్టిమేట్ ద పవర్ ఆఫ్ ది యూత్. ఎట్ ద సేమ్ టైమ్ యూ కాంట్ ఎంకరేజ్ ది స్పెక్యులేటివ్ థింగ్స్ ఆల్సో. కాబట్టి సైంటిఫిక్ వేలో నేర్చుకోండి, కన్జర్వేటివ్ ఉన్న ప్రొడక్ట్స్ ట్రై చేయండి, రిస్క్ ఎబిలిటీని తగ్గించుకుంటూ వస్తే ఎనీబడి కెన్ మేక్ ద మనీ. అండ్ కరెంట్ కండిషన్లో మాత్రం అవును చాలా మంది దాని ఫీచర్స్ ఆప్షన్స్ అయితే జోదంలో చేస్తున్నారు. సెబీ డేటా క్లియర్గా ఉంది కాబట్టి మనం దాన్ని ఎంకరేజ్ చేయలేము. బట్ రెస్ట్ ఆఫ్ ది ప్రొడక్ట్స్ తోటి యూ కెన్ ఏబుల్ టు మేక్ ద మనీ. హాయ్, మీరు స్టాక్ మార్కెట్కి కొత్త, లేదా మీరు మార్కెట్లో ఉన్నా సరే మనీ మేక్ చేయడం టఫ్గా ఉందా? అంటే స్టాక్ మార్కెట్లో ఎన్ని సంవత్సరాలు ఉన్నా సరే ఇంకా బ్రేకింగ్ ఏం రావట్లేదా? లేదా మీరు పెద్ద మొత్తంలో స్టాక్ మార్కెట్లో మెయింటైన్ చేయాలనుకున్నారా? మీ పొజిషన్ ఏదైనా అయి ఉండొచ్చు. స్టాక్ మార్కెట్లో కనుక లాంగ్ టర్మ్లో మనీ మేక్ చేసుకోవాలనుకుంటే షార్టెస్ట్ పాసిబుల్ వే అంటే ఈటీఎఫ్స్, ఇండెక్స్ ఫండ్స్, మ్యూచువల్ ఫండ్స్ ద్వారా లిటిల్ బిట్ ఈజీగా ఉంటుందన్నమాట. కాబట్టి మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉందంటే ఈటీఎఫ్స్, ఇండెక్స్ ఫండ్స్ అండ్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకోవడానికి ఇది బెస్ట్ పాసిబుల్ వే ఏంటంటే ఈటీఎఫ్స్, ఇండెక్స్ ఫండ్స్ అండ్ మ్యూచువల్ ఫండ్ కోర్సు. ఇది ఎవ్రీ మంత్ వీకెండ్స్లో సాటర్డే, సండే, మండే ఇలా 3 రోజుల్లో డైలీ 2 hours టోటల్లీ 6 hours ప్రోగ్రామ్ ద్వారా నేర్పడుతుంది. ఇంట్రెస్ట్ ఉన్న పార్టిసిపెంట్స్ కింద స్క్రోల్ అవుతున్న నెంబర్స్ని కాల్ చేయడం ద్వారా లేదా రిజిస్టర్ చేసుకోవడం ద్వారా మీ సీట్ని బుక్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ.